పెద్ది మూవీ పోస్ట్‌పోన్ అయిందా? మూవీ ఏప్రిల్ 30కి రిలీజ్ కావట్లేదా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందుగా ఇంకా ఇటువంటి మూవీ అప్డేట్స్, ఇంకా మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ మూవీ నుండి రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ లో చూసుకుంటే మూవీ టీమ్ అయితే రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చారు. మూవీ అయితే ఏప్రిల్ 30కి రిలీజ్ అవుతుందని చెప్పి. అండ్ ఆ తర్వాత కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. మూవీ ఏప్రిల్ 30కి రిలీజ్ కావట్లేదు, మూవీ పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ న్యూస్ నిజమవుతుంది. మూవీ అయితే ఏప్రిల్ 30కి రిలీజ్ కావట్లేదు, మూవీ అయితే పోస్ట్‌పోన్ అయిపోయింది. అండ్ చూసుకుంటే మూవీ కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా మూవీ టీమ్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు బయటకు వస్తున్న రూమర్స్ ప్రకారంగా, అలాగే న్యూస్ ప్రకారంగా మూవీని అయితే జూన్ 4 లేదా జూన్ 25 లేదా జూన్ 26 ఈ 3 డేట్స్ లో ఏదో ఒక డేట్ లో మూవీని రిలీజ్ చేద్దాం అని చెప్పి మూవీ టీమ్ అయితే ఆలోచిస్తున్నారంట. ఒక్కసారి ఫైనల్ అవగానే మూవీ టీం నుండి అఫీషియల్ గా క్లారిటీ వస్తుంది, ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మూవీ పోస్ట్‌పోన్ అయిపోయింది, అలాగే కొన్ని రోజుల తర్వాత కొత్త రిలీజ్ డేట్ ని కూడా మూవీ టీం అయితే అనౌన్స్ చేస్తారు. మూవీ పోస్ట్‌పోన్ అవడానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని చెప్పి మనకైతే న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాకపోవడంతో ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. అందుకే మూవీ అయితే ఏప్రిల్ 30కి రిలీజ్ కావట్లేదు. ప్రెసెంట్ రామ్ చరణ్ గారు అయితే అనంత్ అంబానీ బర్త్డే సెలబ్రేషన్స్ కి వెళ్ళడం వల్ల ఈ సాంగ్ షూటింగ్ అయితే కొంచెం డిలే చేయడం జరిగింది. ఆయన రాగానే ఈ సాంగ్ ని అయితే షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక ఈ సాంగ్ కి సంబంధించిన సెట్ వర్క్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఈ మూవీకి కొరియోగ్రఫీగా జానీ మాస్టర్ అయితే తీసుకున్నారు. ప్రెసెంట్ ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు అయితే ఈ మూవీ మ్యూజికల్ సిట్టింగ్ అయితే కూర్చోవడం జరిగింది. ఒక్కసారిగా సాంగ్ కంప్లీట్ అయితే ఇక సెట్ వర్క్ గానీ, కొరియోగ్రఫీ గానీ అన్ని స్టార్ట్ చేస్తారు. సో మూవీ పోస్ట్‌పోన్ అవడానికి ఇదే మెయిన్ రీజన్. ఇక షూటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ వర్క్స్ తో సహా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మూవీ వర్క్ అయితే ఒక ఈ స్పెషల్ సాంగ్ ఉండడం వల్ల మూవీని అయితే పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుకుంటే చెప్పే కదా, ఈ మూవీకి కొరియోగ్రఫీ చేయడానికి జానీ మాస్టర్ ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇక ఈ సాంగ్ గురించి న్యూస్ రాగానే కొన్ని రూమర్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారని చెప్పేసి. అండ్ ఇప్పుడు బయటకు వస్తున్న న్యూస్ ప్రకారంగా మృణాల్ ఠాకూర్ అయితే తీసేశారంట. ఇప్పుడు ఈ సాంగ్ కోసం మానస వారణాసి, అదే రీసెంట్ గా రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హీరోయిన్ ఉంది కదా, ఆవిడని అయితే ఈ సాంగ్ కోసం తీసుకోవడం జరిగిందని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో, ఎంతవరకు ఫేకో మరి ముందు ముందు అయితే తెలుస్తుంది. దీని మీద మీ అందరికీ క్లారిటీ వచ్చింటది. మూవీ అయితే ఏప్రిల్ 30కి రిలీజ్ కావట్లేదు, మూవీ అయితే పోస్ట్‌పోన్ అయిపోయింది. మరి అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇటువంటి మూవీ అప్డేట్స్, ఇంకా మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.